ఇక ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం. నమస్తే తెలంగాణ దినపత్రిక గత 2 రోజుల నుంచి కూడా దుమారం రేగుతోంది. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలకు సంబంధించి టాలీవుడ్ అంతా కూడా భగ్గుమన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇక ప్రధానంగా సురేఖపై టాలీవుడ్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే మంత్రిపై నాగార్జున పరువు నష్టం దావా వేసిండ్రు. దానికి సంబంధించిన వార్త మనం చూస్తున్నాం. నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో ఫిర్యాదు చేసిండ్రు. సెక్షన్ 356 కింద చర్యలు తీసుకోవాలని ఆయన విన్నవించిండ్రు. పలుచోట్ల కొండా సురేఖ దిష్టి బొమ్మల దహనం జరిగింది. నీచ స్థాయికి దిగజారడం సిగ్గుచేట అన్నారు చిరంజీవి. ఇక నిరాధారమైన ఆరోపణలు చేయొద్దంటూ రాజమౌళి కూడా వ్యాఖ్యానించిన సందర్భం మనం చూస్తున్నాం. ఇది ఇక మహేష్ బాబు, ఎన్టీఆర్, వెంకటేష్, ఇతర హీరోలంతా కూడా, టాలీవుడ్ హీరోలంతా కూడా, చాలా మంది ఆర్టిస్టులంతా కూడా కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక సురేఖపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోలీస్ కంప్లైంట్ చేసిండ్రు. జాతీయ మహిళా కమిషన్ కు తులా ఉమ్మ కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరోవైపు చూస్తుంటే అయినా మంత్రి మారలేదు అని ఇంకో వార్త చూస్తున్నాం. మరోసారి మంత్రి సురేఖ అనుచిత వ్యాఖ్యలు మనం గమనించవచ్చు. తప్పైందంటూ ఉదయం మాటలు వెనక్కి, అంతలోనే చైతన్య, సమంతపై మళ్ళీ అవే వ్యాఖ్యలు అంటూ కూడా చూస్తున్నాం. కోపం వచ్చింది మాట్లాడినంటూ సమర్థింపుంటూ చూస్తున్నాం. అంటే కొండా సురేఖ తీరుకు సంబంధించి కూడా సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఒక మహిళా మంత్రి అయ్యిండి ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారు, ఏ విధంగా ఎంత దుర్మార్గంగా, ఎంత దారుణంగా, ఎంత నీచంగా వ్యాఖ్యలు చేస్తున్నారు అనే దాన్ని కూడా అందరూ గమనిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మరోవైపు మీ రాజకీయ మైలేజ్ కోసం నా పేరును వాడొద్దంటూ నటి రకుల్ ప్రీత్ సింగ్ చేసిన వ్యాఖ్యలు కూడా మనం గమనించవచ్చు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఓ మహిళ మరో మహిళపై వ్యాఖ్యలు చేయడం ఎంతగానో బాధించింది. మేమంతా మౌనంగా ఉండడాన్ని బలహీనతగా భావిస్తున్నారు. నాకు ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవు. మీ రాజకీయ మైలేజ్ కోసం నా పేరును ఉపయోగించొద్దు. కళాకారులను రాజకీయ వికృత క్రీడలో భాగం చేయొద్దు. సంచలనాల కోసం వారిపై కల్పిత కథనాలు సృష్టించొద్దు అంటూ రకుల్ ప్రీత్ సింగ్ ఇచ్చిన స్టేట్మెంట్ని కూడా మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే ఇక్కడ చూసిన సోషల్ మీడియాలో కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమవుతున్న సిచ్యువేషన్ మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. కొండా సురేఖ ఇటువంటి వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలి అంటూ కూడా. ఇక మరో వార్త చూడొచ్చు మనం. హిమాచల్లో టాయిలెట్ ట్యాక్స్ అంటూ కూడా చూస్తున్నాం. కాంగ్రెస్ పాలిత హిమాచల్లో పరిస్థితి ఎట్లా ఉందంటే టాయిలెట్ల మీద కూడా ట్యాక్స్ వేసిన దారుణమైన సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో పరిపాలన ఎట్లా ఉంది, ప్రజల జీవన స్థితిగతులు ఎట్లా ఉన్నాయి మనం గత కొంతకాలంగా గమనిస్తూనే ఉన్నాము. హిమాచల్ ప్రదేశ్లో కూడా కొన్ని కీలకమైన, అంటే మిగతా రాష్ట్రాలు భయపడే అటువంటి కీలకమైన మార్పులు కూడా జరిగినాయి. అందులో ఇదొకటి అని చెప్పొచ్చు, హిమాచల్లో టాయిలెట్ ట్యాక్స్ అనే విషయాన్ని కూడా. ఇక నెక్స్ట్ చూస్తే స్పేస్ అంబాసిడర్గా తెలంగాణ యువకుడు అంటూ మనం ఇంకో వార్త చూస్తున్నాం. అంతర్జాతీయ స్పేస్ రీసెర్చ్ మిషన్కు తెలంగాణ యువకుడు ఇండియా అంబాసిడర్గా ఎంపికైండు. సో లూనార్స్ రీసెర్చ్ స్టేషన్కు అంబాసిడర్ ఫర్ ఇండియాగా మోహనసాయి ఆకుల ఎంపికైండ్రు. సో వరల్డ్ స్పేస్ వీక్ అంతర్జాతీయ సదస్సులో సంస్థ తరపున ఇండియా ప్రతినిధిగా ఆయన పాల్గొనబోతున్నారు. ఇది గర్వించదగ్గ విషయము. ఇక నెక్స్ట్ చూస్తే మిగతా వార్తలు మనం ఒకసారి గమనించినట్లయితే ఈ తెలంగాణలో నిజంగా ఏం జరుగుతుంది, ఎటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, ప్రభుత్వం ఏమంటుంది అంటూ మనం ప్రజలంతా చాలా క్లియర్గా గమనిస్తున్నారు. ఇంకొక కీలకమైన వార్త, రెడ్ మార్కింగ్ 1,50,000 ఇండ్లు అంటూ మనం వార్తని గమనిస్తున్నాం. ఇప్పటికే తెలంగాణలో హైడ్రా పేరుతో ఏం జరుగుతుంది, మూసి సుందరీకరణ పేరుతో ఏం జరుగుతుంది చూస్తున్నాము. ప్రజలు ఎట్లా రోడ్డున పడి ఆవేదన చెందుతున్నారు, కన్నీటి పర్యంతమవుతున్నారు గమనిస్తున్నాం. కనీసం రాత్రిపూట ఇళ్లలో ప్రశాంతంగా నిద్రపోలేని పరిస్థితి ఇవాళ తెలంగాణ ప్రజానీకం ఎదుర్కొంటుంది. సో ఈ నేపథ్యంలోనే మూసి పరివాహక ప్రాంతాల్లో రెడ్ మార్కింగ్లో 1,50,000 ఇండ్లు ఉన్నాయన్న ఒక వార్త ఇప్పుడు కలవర పెడుతోంది. రివర్ బెడ్ పరిధిలో 5-6 వేల లోపు నిర్మాణాలే బఫర్ జోన్ దాకా విస్తరిస్తే భారీ సంఖ్యలో కూల్చివేతలు. ఇప్పటికీ రివర్ బెడ్ పరిధిలో మొదలైన కూల్చివేతల పర్వం. సుందరీకరణ ప్రాజెక్టులో కనిపించని భూసేకరణ ప్రక్రియ. నేల కూల్చే నిర్మాణాల లెక్కపై స్పష్టత ఇవ్వని యంత్రాంగం. అసలు ప్రభుత్వం కూల్చివేతలకు పాల్పడేదానికంటే ముందు చాలా చాలా చేయాల్సి ఉంటుంది. ఏం చేస్తున్నారని చెప్పేసి ఆఖరణ ఈ కూల్చివేతలకు పాల్పడాల్సిన అవసరం. నిజంగా ఆక్రమ నిర్మాణాల వల్ల తీవ్ర నష్టం జరుగుతుందన్న నేపథ్యంలో అక్రమంగా కట్టినా కూడా ఒక చట్టం అనేది ఉంటుంది, ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. కానీ చాలా వరకు కూడా వాళ్ళంతా కూడా ట్యాక్సులు కట్టి అన్ని పేపర్స్, ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన ఆ పేపర్స్ అన్నీ ఉన్నా కూడా ఇండ్లు కూల్చివేసిన దారుణమైన సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ రెడ్ మార్కింగ్లో 1,50,000 ఇండ్లు ఉన్నాయా అన్న ఒక వార్త మాత్రం ఇప్పుడు సీరియస్గా కలవర పెడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక
ఇంతకుముందు మనం అనుకున్నాం హిమాచల్ టాయిలెట్ ట్యాక్స్కి సంబంధించి ఒక్కో మరుగుదొడ్డి మీద నెలకు 25 రూపాయలు పన్ను, మంచినీటికి 70, మురుగుకు మరో 30. అంటే ప్రజలు ఏం చేసినా కూడా ప్రజలకు చేయాల్సిందేమి ప్రభుత్వాలు చేయవు. కాంగ్రెస్ ఎక్కడ అయితే అధికారంలో ఉంటుందో ప్రజలకు ఇవ్వాల్సినవి ఏమి ఇవ్వవు, చేయాల్సినది ఏమీ ఉండదు. సంక్షేమం దానికి సంబంధించి నిధులు కేటాయించరు. ఏమి ప్రజల బాగోగులు అవసరం లేదు. కానీ అంతో ఇంతో ఆదాయం ప్రజల నుంచి ఎట్లా గుంజాలి, ప్రజల నుంచి ఎట్లా రాబట్టాలి అనేది ఒకటి మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వాల లక్ష్యంగా మనకు కనిపిస్తుంది. మనం ఇక్కడ గమనిస్తే నువ్వు సీఎం వా బ్రోకర్ వా అండగా నిలవాల్సింది పోయి భూములు లాక్కుంటున్నావు, మూసిని ఉద్ధరిస్తానని మంజరను విషతుల్యం చేస్తారా, అసెండ్ భూములకు పట్టాలిస్తానన్న రాహుల్ జవాబు చెప్పాలి, జేసీబీలు ప్రొక్లైన్లు వస్తే నేను అడ్డుగా పడుకుంటా, రైతుల పక్షాన గ్రీన్ ట్రిబ్యునల్ హైకోర్టులో కేసులు వేస్తాం, రేవంత్ రెడ్డి మెడలు వంచి భూములు కాపాడతాం అంటూ ఫార్మా బాధిత రైతులతో ముఖాముఖిలో హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు మనం గమనిస్తున్నాం. ఇక్కడ ఆ సందర్భంగా మా రొట్టెదిని మమ్మల్నే తరుముతున్నాడు, ఉన్న కొంచెం పొలం రేవంత్ గుంజుకుంటే కడుపు మండుతుందంటూ హనుమంతు అనే రైతు ఆవేదన కూడా మనం అక్కడ గమనించవచ్చు. ఇక కంటతడి పెడుతున్న మహిళ ఫోటోగ్రాఫ్ కూడా చూడొచ్చు. మహిళా రైతు అంటే రైతుల గోసపుచ్చుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలని ఏడిపించడం తప్ప ఇంకేమీ చేయట్లేదు అనే ఒక భావనలోకి ప్రజలు వచ్చేసిన పరిస్థితి మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక మిగతా వార్తలు చూద్దాం. ఇంకొక చాలా కీలకమైందంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనము ఎటువంటి ఆత్మగౌరవంతో బతికినాం, ఎట్లా ఏంటిది అనేది ఇప్పటి వరకు మనం చూస్తూ వచ్చినాం. కానీ ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం మారిన తర్వాత బతుకమ్మ ఆడుకోవాలి అని అంటే కూడా అవమానాలు ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మ మనం ఇక్కడ మహిళలు మూసి నిర్వాసిత మహిళలు కూడా మా ఇండ్ల జోలికి ఉయ్యాలో నువ్వు రావద్దయ్యా ఉయ్యాలో అంటూ వాళ్ళు బతుకమ్మ పాటని వాళ్ళ ఆవేదనని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి ఇక మరోవైపు భట్టి ఇలాకాలో బతుకమ్మకు అవమానం జరిగింది. కాంగ్రెస్ నేతల హుకుంతో బతుకమ్మపై నిషేధం, పంచాయతీ ఆవరణలో ఆడొద్దంటూ నోటీస్, కలెక్టర్ ఆదేశించినా కూడా బేఖాతరు చేసిండ్రు. మహిళల అడ్డగింత, రోడ్డుపైన ఆట, ఖమ్మం జిల్లా భీమవరంలో ఘటన అంటూ మనం గమనించవచ్చు. ఎప్పుడైనా ఉందా? ఎప్పుడైనా బతుకమ్మ ఆడడానికి ఎవరైనా అడ్డుకున్న పరిస్థితి ఉందా? ఇవాళ తెలంగాణ సంస్కృతిని అవమానించే విధంగా కాంగ్రెస్ పరిపాలన చేస్తుందనే దానికి సాక్షాత్తు బట్టి ఇలాకాలోనే బతుకమ్మకు జరిగిన అవమానాన్ని చూస్తే మనకి చాలా క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు చూస్తే ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్, 6,000 కోట్ల భూమి కోసమేనా అంటూ మనకి కనిపిస్తుంది. అదాని పొంగులేటి భేటీ దీనికోసమేనా అంటూ హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న అత్యంత ఖరీదైన స్థలాన్ని అదానికి కట్టబెట్టడానికి ఒక ప్రయత్నం జరుగుతుందా అన్న ఒక వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మనం వార్తను గమనించవచ్చు. 6,000 కోట్ల కోసమైన కోహినూర్ భేటీ అంటూ హైదరాబాద్ రాయదుర్గం గుట్టపై అత్యంత విలువైన భూమి ఉమ్మడి రాష్ట్రంలో నకిలీ పత్రాలతో చేరబట్టిన ఏపీ ఎమ్మెల్యే, అది ప్రభుత్వ భూమి అని కొట్లాడి కాపాడిన జాయింట్ కలెక్టర్, ఆ తర్వాత ఆ భూమిని అదానితో కొనిపించిన సన్నిహిత ఐఏఎస్ అధికారి, సర్కారు ఆధీనం నుంచి విడిపించుకోవడానికి అదాని యత్నం, అందులో భాగమే మంత్రి పొంగులేటితో రహస్య మంతనాలు అంటూ కూడా మనం వార్తను గమనించవచ్చు. గురువారం సర్కారీ పెద్దతోనూ ఖరారైన అపాయింట్మెంట్ విషయం బయటకు పొక్కడంతో వాయిదా పడ్డ సమావేశం. ఎజెండాలో పాత బస్తీ కరెంటు బిల్లుల కనెక్షన్ ప్రాజెక్టు కూడా అంటూ మనం వార్తను గమనించవచ్చు. అంటే కాంగ్రెస్ ఇవాళ ఏం చేస్తుంది, ఏం చేయదలుచుకుంటుంది, తెలంగాణ వనరులన్నీ ఎక్కడికి పోతున్నాయి, అంతకుముందు అదాని ఎక్కడ ఉండేది, తెలంగాణలో పాగా వేయాలనుకున్న అదాని స్థానం ఏంటి, తెలంగాణకు సంబంధించి ప్రభుత్వం మారిన తర్వాత అదాని ఏ విధంగా చొచ్చుకొస్తున్నాడు, ఏ విధంగా ఒక్కొక్క దాన్ని హస్తగతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనే దానికి నిదర్శనంగా కూడా మనం ఈ వార్తని చూడొచ్చు. ఇంకొక కీలకమైన వార్త అంటే ఈ ముఖ్యమంత్రి ఎటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారనేది తెలంగాణ ప్రజలకి ఒక క్లారిటీ ఉంది. మరోవైపు దీనికి సంబంధించే ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు సంబంధించే ఎటువంటి కవరేజ్ ఇస్తున్నారు, ఎట్లా దాన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటారనే దానికి సంబంధించి మూసిని ముందరబెట్టి ఫామ్ హౌస్ల కోసం డ్రామాలంటూ ఇక్కడ వెలుగు పేపర్ వేసుకుంది. అంటే పేదల మనం ఇక్కడ నమస్తే తెలంగాణలో ఒకసారి చూద్దాము. పేదలకు సంబంధించి పేదలను అడ్డం పెట్టుకొని మూసి గురించి మాట్లాడుతున్నారంటూ కూడా ముఖ్యమంత్రి చాలా దారుణమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. మనం ఇక్కడే
వెతుకుదాము. కిరాయి పేదల హడావిడి. కిరాయి పేదలు ఏందండి? కిరాయి పేదలు మీరు ప్రజల ఇళ్లను అన్యాయంగా అక్రమంగా కూల్చేసి వాళ్ళ బతుకులు రోడ్డున పడేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తుంటే మన మంత్రి శ్రీధర్ బాబు కూడా ఇట్లాంటి వ్యాఖ్యలే చేసిండ్రు. ప్రజల మీద కనీసం ఒక బాధ్యత ఉండాలి. మీరు ప్రజాప్రతినిధులు, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, పరిపాలన చేస్తున్నారు. బాధ్యత లేకపోగా ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రజలని మీద అవమానిస్తూ చాలా దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఇక మంత్రులు ఏం మాట్లాడతారు అనేది మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే యథా నాయక తథా క్యాడర్ అన్నట్టుగా మనం గమనించాల్సిన అవసరం కనిపిస్తుంది. సో మూసీలో ఇండ్లు కూల్చి తీర్థమని చెప్పేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్. మూసీ హైడ్రా కూల్చివేతలపై పేదలను ఎగదోస్తున్నారంట. ఎవరు ఎగదోస్తారండి? అక్కడ ఎన్ని వందల వేల విజువల్స్ కనిపిస్తున్నాయి, ఎన్ని వీడియోలు కనిపిస్తున్నాయి, సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి, ప్రజల రోదనలు కనిపిస్తున్నాయి. పసిపిల్లలు, వృద్ధులు, ప్రెగ్నెంట్ లేడీస్, గర్భిణీలు అందరూ కూడా వాళ్ళ కష్టాన్నంతా పెట్టి ఇల్లు కట్టుకుంటే ఆ ఇళ్లను కూల్చివేసి వాళ్ళ వేదనకు కారణమై ఇవాళ ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తారా? సాక్షాత్తు ముఖ్యమంత్రి అయిన కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది దీన్ని? బాధిత పేదలకు బీఆర్ఎస్ 500 కోట్లు ఇవ్వాలంట. బీఆర్ఎస్ 500 కోట్లు మీరు ప్రభుత్వంలో మరి ఉండి మీరేం చేస్తున్నారు అనే ఒక ప్రశ్న ప్రజలు చాలా క్లియర్గా వేస్తున్నారు ఇవాళ ప్రభుత్వానికి. రైట్, ఇదే అంశానికి సంబంధించి V6 చూస్తేనేమో ఇట్లా కేటీఆర్ హరీష్పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. ఎంతసేపు బీఆర్ఎస్ మీదనే వ్యాఖ్యలు చేయడము, బీఆర్ఎస్ నేతల మీద వ్యాఖ్యలు చేయడం తప్ప ప్రజల గురించి, ప్రజల బాగోగుల గురించి ఏం మాట్లాడుతున్నారు, ఈ పత్రికలు ఏ విధంగా కవరేజ్ చేస్తున్నాయి అనే దాన్ని చూస్తే ఆ వివక్ష చాలా క్లియర్గా అనిపిస్తుంది. తెలంగాణకు సంబంధించి సంస్కృతి కానీ, అస్తిత్వం కానీ ఏదైనా కూడా తెలంగాణకు సంబంధించిన కీలక అంశాలు చర్చకు రాకూడదు. ప్రజలు చర్చించుకోకూడదు. మేం చెప్పిందే మీరు మాట్లాడుకోవాలి, మేం చెప్పిందే మీరు చర్చించుకోవాలి. ఇదే ప్రధాన వార్త అన్నట్టుగా ఈ పత్రికలు వ్యవహరిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ పేదలను కవచంగా వాడుకుంటున్నారంట. పేదలను కవచంగా ఎందుకు వాడుకుంటారండి? పేదలు ఇల్లు కూల్చివేస్తే వచ్చి మాట్లాడిన అంశం. ఇక మరోవైపు సురేఖపై నాగార్జున పరువు నష్టం కేసు అంటూ వేసిండ్రు. ఇక ఈనాడు ఈ అంశాన్ని ఎట్లా తీసుకుంది, ఈనాడు ఈ ఆలోచన ఎట్లా తీసుకుంది అనేదాన్ని మనం ఇక్కడ ఒకసారి గమనిస్తే సేమ్ ముసుగు రాజకీయాలు వద్దు, కేటీఆర్ హరీష్ మూసిని అడ్డు పెట్టుకొని ఎన్నాళ్ళు గడుపుతారు. సో ఇది ముఖ్యమంత్రి వ్యాఖ్యలాగా కాదు. వీళ్ళు బ్యానర్ ఐటమ్స్ని ఎట్లా ఏ టెక్స్ట్ పెడతారు, ఎటువంటి వార్తలు రాస్తారు, ఎటువంటి పదాలు వాడతారు అనే దాన్ని బట్టి ఎట్లా కుట్ర చేస్తున్నాయి ఈ పత్రికలు అనేదాన్ని మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. సో ఇక్కడనే మనం ఇంకొక వార్త కూడా గమనిస్తే, పేదల ఇల్లు కూలిస్తే ప్రభుత్వము కూలుతుంది, డ్రైనేజీ సమస్య పరిష్కరించకుండా మూసి సుందరీకరణ అనాలోచితం అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు అని మనకి ఇక్కడ ఒక వార్త కనిపిస్తుంది. సో దీనికి సంబంధించే ఎవరెవరు ఎట్లా వేసిండ్రు అనేది మనం గమనించవచ్చు. అంటే కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఆయన కూడా భిన్నంగా డిఫరెంట్గా మాట్లాడుతున్న సిచ్యువేషన్ మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. మనం ఇక్కడ గమనించవచ్చు. సో మూసీ బ్యూటిఫికేషన్కు బీజం వేసింది బీఆర్ఎస్, దాన్ని రేవంత్ భుజాల మీద వేసుకున్నాడంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. మరోవైపు బ్యూటిఫికేషన్ కోసం 1,50,000 కోట్లేంది కాంగ్రెస్, బీఆర్ఎస్ దోపిడీ పార్టీలు. వీళ్ళకి ఇట్లా చెప్పడం తప్ప ప్రజల సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడరు, ప్రజల సమస్యల గురించి ప్రస్తావించరు, వరదలు వస్తే వాళ్ళని ఆదుకోరు, ప్రజల గురించి ఏ విషయాలు పట్టవు. కానీ ఒకేసారి 2 భిన్నమైన మాటలు మాట్లాడతారు. ప్రజలు ఈ విషయంలో అంటే ప్రజలు కన్ఫ్యూజ్ కావాలి, అసలు విషయాలు ఆలోచించొద్దు, అసలు విషయాలన్నీ పక్కదారి పట్టిపోవాలన్నట్టుగా వీళ్ళవి వ్యాఖ్యలు కనిపిస్తూ ఉంటాయి. మరోవైపు మనం గమనిస్తే కేటీఆర్ దీనికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసిండ్రు. కాంగ్రెస్ నోళ్లలో మూసి మురికి అంటూ పేదల కలల సౌధానికి 25,000, 50,000 ఇస్తే మంత్రుల ఇండ్లు కూలుస్తారా, సర్కారు ధనదాహానికి బుచ్చమ్మ కుమారన్న బలి అయిందంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసిన వార్తని మనం ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మరొక అబద్ధం. రుణమాఫీకి సంబంధించి ఎన్ని నెలలు అవుతుంది రుణమాఫీ చేస్తామని చెప్పి, అసలు ఇచ్చిన మాట ఏంది, మేనిఫెస్టోలో పెట్టింది ఏంది, ఇచ్చిన హామీ ఏంటిది, ఒకేసారి క్లియర్గా ఎటువంటి
రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా ఏకకాలంలో బేషరతుగా రుణమాఫీ అమలు చేస్తామని చెప్పేసి ఓట్లు వేయించుకున్నారు ప్రజలతో. అప్పుడు ఇప్పుడు అని అన్నారు రుణమాఫీ అయిపోయింది, ఫినిష్ చేసినామని ఆగస్టులో ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేస్తాడు. కానీ అది కాలేదు. దాదాపు సగానికి సగం రైతులకు రుణమాఫీ జరగని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఏమో అయిపోయింది, ఫినిష్ అయిపోయింది అని అంటాడు. మరోవైపు ఇంకా కాని వాళ్ళకి ఏదో ప్రొసీజర్ చేస్తాము, కమిటీలు వేస్తాము, డీటెయిల్స్ తీసుకుంటామని అబద్ధాలు చెప్తారు. మళ్ళీ తాజాగా కొత్త అబద్ధం. ఇక ఈ డెడ్లైన్లని ప్రజలు కానీ రైతులు కానీ నమ్మే పరిస్థితి అయితే మనకు ఎక్కడ కూడా కనిపిస్తలేదు. ఇంకొక వార్త చూద్దాం మనం ఇక్కడ. ఇవన్నీ స్టేట్మెంట్ల ప్రభుత్వం, మాటల ప్రభుత్వం. ఇది ఓన్లీ మాటలు తప్ప ఇంకేమి చేసే ప్రభుత్వం కాదు. చేతలు చేతగాని ప్రభుత్వం అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఏదో మంత్రి మాటలని, మంత్రి వ్యాఖ్యలని వీళ్ళు ఏదో ఇవాళ మంత్రి ఇది మాట్లాడిండ్రు, మంత్రి అది మాట్లాడిండ్రు అని చెప్పుకోవడానికి తప్ప ఇంకేమీ ఉండని పరిస్థితి. ఎందుకంటే గిరిజనుల కోసం ఏదో చేయండి, మంచిగా చూసుకోండి అని ఏదో మంత్రి వ్యాఖ్యానించిండ్రు, అధికారులను ఆదేశించిండ్రు అని అంటే అసలు చేయాల్సింది వీళ్ళు కదా, నిధులు విడుదల చేయాలి కదా. ఏజెన్సీ ఏరియాలో ప్రజల ఆరోగ్యానికి సంబంధించి పరిశుభ్రత పారిశుద్ధ్యం చర్యలు తీసుకోవాలి కదా, హాస్పిటల్స్లో మందులు పెట్టాలి కదా. వీటికి సంబంధించి ఏమి చేయరు, జస్ట్ స్టేట్మెంట్లు మాత్రమే ఇస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉందో తెలంగాణలో మనం చూస్తున్నాం. మరొక ఉదాహరణ మనకు క్లియర్గా కనిపిస్తుంది. ప్రభుత్వ చీఫ్ విప్గా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మరోసారి నిబంధనలకు విరుద్ధంగా నియామకం. కాంగ్రెస్లో చేరిన వారికి నిన్న పీఏసీ చైర్మన్, నేడు చీఫ్ విప్ పదవి. ఫిరాయింపులపై ఇప్పటికే బీఆర్ఎస్ ఫిర్యాదు, చర్య తీసుకొని మండలి చైర్మన్ అంటూ చూస్తున్నాం. గతంలో పీఏసీ చైర్మన్ సంబంధించిన వ్యవహారంలో ఎంత వివాదం జరిగిందో మనం చూస్తున్నాం. అయినా కూడా ప్రభుత్వం అదే విధానంలో పోతుంది. సో ప్రభుత్వం దేన్ని లెక్క చేయట్లేదు, తాను అనుకున్నదే చేస్తుంది, నిబంధనలకు విరుద్ధంగా వెళ్తుంది అనేదానికి మరో ఉదాహరణ చీఫ్ విప్గా మరో మహేందర్ రెడ్డిని ఎంపిక చేసింది. దీనికి సంబంధించి చూడొచ్చు మనం. ఇప్పుడు ఇంకా ప్రధానంగా దేనికి సంబంధించి చర్చ జరుగుతుంది అని అంటే ఒక మంత్రి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆల్రెడీ నాగార్జున పరువు నష్టం దావా వేసిండ్రు. మంత్రికి సంబంధించి మనం చూడొచ్చు, మంత్రి గారు ఇదేం తీరు అనే మనం గమనించవచ్చు. అక్కినేని కుటుంబంపై మంత్రి సురేఖ వ్యాఖ్యల్ని తప్పుపట్టిన సినీ పరిశ్రమ, నాగార్జున ఫ్యామిలీ, సమంతకు చిరంజీవి, వెంకటేష్, మహేష్ బాబు తదితరుల బాసట అంటూ మనం చూస్తున్నాం. సామాజిక మాధ్యమ వేదికలు, ఎక్స్, ఇన్స్టాగ్రామ్స్లో పోస్టులు పెడుతున్నారు. సున్నితమైన అంశాల మీద ఎవరు మాట్లాడినా తగిన చర్యలు తీసుకుంటామని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా కూడా అనౌన్స్ చేసింది. ఇక మరోవైపు సమంతపై వ్యాఖ్యలని సురేఖ వెనక్కు తీసుకోవడంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అభ్యంతరం అని మనం చూస్తున్నాం. ఆమె అత్యంత జుగుప్సాకరంగా అవమానించింది నాగార్జున, నాగ చైతన్య అంటూ పోస్ట్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. వీళ్ళేమో సమస్య సర్దుమణిగింది, సంయమనం పాటించాలన్న టీపీసీసీ చీఫ్ సర్దుమణిగిపోయిందంట. వీళ్ళని అబద్ధాలు చెప్తారు. ఇట్లనే ఇది కూడా ఇంకొక అబద్ధం. కేటీఆర్కి వ్యతిరేకంగా మహిళా కాంగ్రెస్ ధర్నా అంటూ వీళ్ళకి ఏం లేదు. వీళ్ళు ఒకటి ఏమనిపిస్తుందనంటే ముందొచ్చి ఏదో గాయ చేయంగానే అంటే ఆందోళన చేయంగానే వాళ్ళు ఏదో నిజమైపోయినట్టు కాంగ్రెస్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. కార్యకర్తల్ని రెచ్చగొడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకవైపు నాగార్జున పరువు నష్టం దావా వేసిండ్రు. దీనికి సంబంధించి అంతా కూడా సీరియస్ అవుతున్న సిచ్యువేషన్ మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది.